మీరు ఎప్పుడైనా ఇంత వింతగా కనిపించే జంతువును చూసారా? ఇది సగం పందిలాగా సగం జీబ్రాలా కనపడే జంతువు. దీని పేరు మలయాన్ టాపిర్. ఇది ఎంత విచిత్రంగా కనపడుతుందో అంతకంటే అరుదైనది కూడా. 4 కోట్ల సంవత్సరాల నాటి పురాతన జంతువు. అది పందిలా కనపడినప్పటికీ ఖడ్గమృగాలు మరియు గుర్రాలతో దగ్గర సంబంధం కలిగి ఉన్నది. దాని శరీరం ముందు భాగం నలుపు రంగులో, వెనక భాగం తెల్లగా ఉంటుంది. అచ్చం 2 జంతువులను కలిపినట్లు ఉంటుంది. ఈ జంతువుని అడవిలో మౌనవీరుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఇది రాత్రిపూట మాత్రమే బయట వస్తుంది. 250 నుండి 400 కిలోల బరువు ఉన్న ఇవి శాంతమైన స్వభావం కలిగి ఉంటుంది. ప్రమాదం వస్తే పారిపోతాయి. ఇది మౌనంగా రాత్రిపూట అడవిలో తిరుగుతూ ఆకులను కోస్తుంది, ఆహారం వెతుక్కుంటుంది. వాటి నుండి పడే విత్తనాలను దాని పాదాలతో చల్లాచెదురు చేస్తుంది. దీనితో ఎకో సిస్టమ్ని కాపాడుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ అమాయకమైన ప్రాణి అంతరించే స్టేజికి చేరుకుంది. ప్రపంచంలో ఇది కేవలం 2000 మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు ఇలాంటి జంతువుని చూసింటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు Bye.